ఎర్ర కారం దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నారు కదా ఎర్ర కారం దోశ వేయడానికి మెయిన్ మనకి ఏం కావాలో. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం దివ్య. సో ఫస్ట్ ఏం చేయాలి మనము? ముందు దోశ పిండి బ్యాటర్ కోసం మినప్పప్పు బియ్యంని మిక్సీ చేసుకుందాం, కొంచెం మెంతులు. ఓకే, సో మిక్సీ చేసుకుందాం. ఈ లోపు ఏమన్నా రెడీ చేసుకోవచ్చా మనము? చట్నీ ఈ ఎర్రకారం కోసం ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ రోస్ట్ చేసుకుందాం. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సో నీకైతే మిక్సీ జార్ కావాలి కదా, ఇదిగో. బియ్యం, మినప్పప్పు, నెక్స్ట్ కొంచెం మినప్పప్పు. ఓకే, సో బియ్యం, మినప్పప్పు, కొద్దిగా మెంతులు కూడా. నానబెట్టుకుని మనం వేసుకుంటే అందులో ఉన్న కాస్త చేదు దిగుతుంది. కొంతమంది ఇంట్లో శనగపప్పు, అండ్ నేనైతే సగ్గుబియ్యం అటుకులు కూడా వేస్తాను, మెత్తగా వస్తాయి. సగ్గుబియ్యం అటుకులు కూడా స్పాంజీగా వస్తాయి ఇడ్లీస్. కాదు, ఇక కొంచెం వాటర్ అయితే ఆ జగ్లో ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని వచ్చేసి అయిపోయిందా? యా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోండి. ఓకే, సో చక్కగా మెత్తగా మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. అంటే ఇలా వేస్తే మనకి స్పూన్ పెట్టి లాగాల్సిన అవసరం లేదు, జర్రమంటూ జారిపోవాలన్నమాట బౌల్లోకి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుంటే పని అయిపోతుంది కదా. ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకుందాం. సో దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కారం, ఎర్ర కారం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందు స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్, అంటే ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలాంటివే తీసుకోవాలన్నది ఏమన్నా ఉంటుందా మీ కడపళ్ళకి? కొంచెం కారం ఉన్నవి ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. మరి మనకి ఘీ కూడా వేస్తే బాగుంటుంది దోశలో. అవునా? పైన దోశ పైన కొద్దిగా జీలకర్ర, ఒక 4 to 5 వెల్లుల్లి, ఇప్పుడు ఆనియన్. దీన్ని 2 టైప్స్గా చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు, అండ్ పచ్చి ఆనియన్స్, ఎండుమిర్చి అలా వేసి కూడా చేసుకోవచ్చు. దోశకి కారం పచ్చివే మనం మిక్సీ పట్టేసుకుని దోశ పైన అది స్ప్రెడ్ చేసేయాలి. ఓకే, అంటే దీనికి కొంచెం టైం పడుతుంది కదా, ఎప్పుడన్నా త్వరగా అయిపోవాలి అన్నప్పుడు అలా పచ్చిగా కూడా చేసుకోవచ్చు. ఓకే, అసలైన పద్ధతిలో అంటే కడపలో ఎలా చేస్తారు? ఇలా చేస్తారు, ఇలా వేయించుకుని చేస్తారు. ఓకే, సో కడప ఇంతకీ మీ సొంత ఊరా, అమ్మమ్మ వాళ్ళ ఊరా? అమ్మమ్మ వాళ్ళు. కడపలో ఎక్కడ మీది? కడపలో వైవి స్ట్రీట్ అని ఉంటుంది. అంటే ఆ కడప సిటీలోనేనా? సిటీలోనే. ఓకే ఓకే, ఏంటి స్పెషల్స్ కడప అనగానే? కడపలో ఈ దోశ ఒకటి ఫేమస్. స్వీట్స్ యాక్చువల్లీ మా తాతయ్య వాళ్ళకి స్వీట్ షాప్ ఉండే. అంటే నేను ఎక్కువ స్వీట్స్ తినను, బట్ బాగా చేస్తారు తాతయ్య వాళ్ళదే కదా. ఎప్పుడన్నా ఇక్కడ ఊరికి వచ్చినా తాతయ్య చేసి పెట్టు అంటే, ఇప్పుడు లేరు ఆయన, కానీ చేసి పెట్టేవారు బాదుషా అవన్నీ. కానీ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి వాటిపైన పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అంతేగా కదా. స్వీట్స్ అంటే ఎంత మంది అన్నా ఎగబడి తింటూ ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు స్వీట్స్ తక్కువ చేస్తున్నారు అందరూ, నేనైతే తింటూనే ఉంటాను. టమాటోస్ వేసుకుందాం. ఓకే,
కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ నేను వేస్తాను. త్వరగా కుక్ అవ్వాలి. ఏకంగా ఒకేసారి అన్నట్టుగా సరిపోతుంది కదా. సో మళ్ళీ మనం కారంలో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త సాఫ్ట్ అయిన తర్వాత టమాటోలు ఇందులో ఎండుమిర్చి వేస్తాం. లాస్ట్కి మిక్సీ పట్టేటప్పుడు చింతపండు. ఓకే. ఎండుమిర్చి మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. వేడి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే చాలు. నేను ఒక 5 to 6 మిర్చి తీసుకుంటున్నా. ఎందుకు ఎక్కువ వేసుకుంటే కారం అంటే తినలేమనా? అంటే ఈ మధ్య కొంచెం కారం తినడం తక్కువ చేసామన్నమాట. అవునవును. చాలామంది ఒకళ్ళు అంటారు ఉప్పు యూజ్ చేయొద్దు అంటారు, ఒకళ్ళేమో కారం యూజ్ చేయొద్దు అంటారు. సోషల్ మీడియాలో చెప్పిందంతా కనుక మనం విన్నామంటే ఎందుకు కాకుండా పోతాం మనం. మనకి ఏది అనిపిస్తే అది తినేయాల్సిందే అంతే. సో ఎండుమిరపకాయలు నీటిలో నానబెట్టుకునేవే మనం వేసుకోవాలన్నమాట. సో అవి కాస్త మనకి ఆ నూనెలో ఆ ఉల్లిపాయలు టమాటాలతో వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. యా, ఓకే, ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో పట్టేసుకోవచ్చు. ఇదిగో మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకే, అది కొంచెం చల్లారాలి కదా. అయితే చల్లారే లోపు నువ్వేం చేస్తున్నావు ప్రెసెంట్ అయితే మేకప్ షూట్స్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ మోడలింగ్ లాగా చేస్తాను. ఓకే, నైస్. అంటే నీకు ఇంట్రెస్టా ఈ మోడలింగ్ ఫీల్డ్ అంటే? చిన్నప్పుడు అనుకునేదాన్ని ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అది ఇంకా ఇంట్లో వద్దు అన్నందుకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్తున్నా. మరి ఇంట్లో ఇప్పుడు ఓకేనా? ఓకే, మమ్మీ కొంచెం సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇంట్లో మీ మమ్మీ సపోర్ట్ చేస్తారు. ఎంతమంది మీరు మొత్తం? నేను అక్క యుఎస్లో ఉంటుంది, తను మ్యారీడ్. ఓకే, నేను డాడీ మమ్మీ ఉంటాను. ఓకే, నెక్స్ట్ నీ నెంబరేనమాట. ఇది చల్లారిపోయింది, ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందాం. అయిపోయిందా? యా, అయిపోయింది. ఎర్రకారం రెడీ. తీసుకొచ్చి ఏది ఒక్కసారి ఎలా నలిగింది? ఇలా మెత్తగా చేసుకోవాలి. ఓకే, సో ఎర్రకారం రెడీ అయిపోయింది అనమాట. అసలు టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు దోశ వేసేసుకోవాలా మనము? యా అండి, ఇది ఇక్కడ పెట్టేస్తాను. స్టవ్ ఆన్ చేస్తా. ఇదిగో దోశ బ్యాటర్. ఇది డైరెక్ట్ ఇంట్లోనే అందులోంచి పైన వేసేద్దాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇందులో ఈ ఎర్రకారం దోశ ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పుడు హైటెక్ సిటీ అక్కడ వెళ్తే అసలు ఎగబడి తింటున్నారు. 100 రూపీస్, 150 అయినా. ఇంట్లో ఇలా మనమే చేసుకుంటే ఆ 150లో ఎన్నిసార్లు చేసుకొని తినొచ్చు. అవును. సో నువ్వు ఇంటి ఫుడ్నే ప్రిఫర్ చేస్తావు, దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది. యా, నేను ఇంట్లో చాలా రెసిపీస్ ట్రై చేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ కారం వేసుకుందాం. ఓకే దివ్య, కారం దోశ చాలా చాలా స్పైసీ అని చూడంగానే అర్థమైపోతుంది ఇక్కడ. సో తీసేసుకుందామా ఇంకా మరి? యా, సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నేను తీనా? స్పైసీ కారం దోశ రెడీ అయిపోయింది. వేడిగా కడప స్పెషల్ ఎర్ర కారం దోశ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఎర్ర కారం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 1 టేబుల్ స్పూన్, టమాటా 1, ఉప్పు తగినంత,
నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన ఎండుమిర్చి 1 కప్పు, చింతపండు కొద్దిగా. ఎర్రకారం దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న మెంతులు వేసి కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, నానబెట్టిన ఎండుమిర్చి వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో చింతపండు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకుని పైనుంచి నూనె, మిక్సీ పట్టుకున్న ఎర్రకారం వేసి కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎర్రకారం దోశ రెడీ.